ఎస్ఎన్ఆర్ భక్తి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. మనము ఈ రోజు నుంచి భక్తికి సంబంధించిన విషయాలు మన ఎస్ఎన్ఆర్ భక్తి టీవీలో కొన్ని మన హిందూ సాంప్రదాయాలను, హిందువులు ఆచరించవలసిన పద్ధతుల గురించి మనము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరికీ నేను తెలియజేయడం ఏమనగా, మా ఎస్ఎన్ఆర్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇతరులు కూడా షేర్ చేయండి. కొన్ని విషయాలు నేను మన జీవితంలో అవసరపడే విషయాల గురించి కొన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా ఈరోజు మనము దేవునికి సంబంధించిన విషయంలో మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వరుని పూజ స్టార్ట్ చేయాలని అనుకుంటాం. ఎందుకంటే గణపతి పూజ అయిన తర్వాతనే మనం ఏ కార్యమైనా మొదలు పెడతాం. ఆ విఘ్నేశ్వరుని పూజ ముందుగా ఎందుకు చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఏ పని ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలా. ఎందుకు అంటే, మనం ఏ పూజ చేసినా, ఏ కార్యం చేసినా ఫస్ట్ మనం పూజించేది విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలంటే, మనము ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజ విధిగా ఆచరించవలసిందే. వినాయకుడు అంటే అణచువాడు అని అర్థం. అంటే మనం ఏ పని తలపెట్టినా అందులో మనకు ఎదురు అయ్యే ఆటంకములను, అవరోధములను, విఘ్నములను అణిచివేసే దైవమే మన విఘ్నేశ్వరుడు. కాబట్టి వినాయకుడు శబ్ద బ్రహ్మ స్వరూపం అని అంటారు. అంటే ఓంకారానికి ప్రతీక అని అర్థం. మంత్రాలన్నింటికి ముందు ఓం అని ఎలా తప్పనిసరిగా విధిగా చేర్చుతామో, అలాగే ఏ పని ప్రారంభించిన ముందుగా గణపతిని, విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయాలి. అలా చేయడం వలన మనకు సకల కార్యాలు సఫలమవుతావని, విజయం అవుతావని మన గ్రంథాలలో రాయబడింది. కాబట్టి మనం ఏ పని చేసినా, ఏం చేసినా విఘ్నేశ్వరుని పూజ ఎందుకు చేస్తామంటే, మనం చేసే కార్యంలో ఎలాంటి అవరోధాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అపశృతులు జరగకుండా ఉండాలంటే మనము ఆ విఘ్నేశ్వరుని పూజ ముందుగా ప్రారంభించిన తర్వాత ఏ కార్యమైనా మొదలు పెట్టాలని మన శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. మనం ఈరోజు విఘ్నేశ్వరుని గురించి తెలుసుకుందాము. మరి ఇక ముందు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాము. రోజు ఏదో ఒక విషయం మీద మన ఎస్ఎన్ఆర్ భక్తి ఛానల్లో చెప్పాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరికీ తెలియజేయడం ఏమనగా, మా ఎస్ఎన్ఆర్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. అందరూ కొన్ని జీవితంలో అవసరమయ్యే విషయాల గురించి ఈ ఎస్ఎన్ఆర్ భక్తి టీవీలో వస్తాయి కాబట్టి తెలుసుకోగలరని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.